జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమల్లె మాక్ పోల్ ఎలక్షన్స్ 2024 రాబో జనరల్ ఎలక్షన్స్లో భాగంగా విద్యార్థులకు ఓటుని సెన్సిటైజ్ చేసే విధంగా తల్లిదండ్రుల అవగాహనలో భాగంగా ఈ రోజున బాపులపాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమల్లె నందు స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికను మరి ఈ రోజున మనం ప్రారంభించడం జరుగుతుంది. మరి విద్యార్థులందరూ ఎంట్రీలో భాగంగా ఓటు వేయడానికి వరుస క్రమంలో ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా ఏపీఓ గారు మార్కుడ్ కాపీని చదివి ఓటర్లని సరైనటువంటి ప్రూఫ్ని మరియు ఓటర్ స్లిప్ని అవగాహన చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని ఏజెంట్లు కూడా ధృవీకరిస్తున్నారు. మరొక పోలింగ్ సిబ్బంది మరి వీరి తనిఖీని నిజ నిర్ధారణ చేసిన తర్వాత వారికి బ్యాలెట్ని ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ పీపుల్ లీడర్లో భాగంగా మరి ఇక్కడ మన నలుగురు కంటెస్టింగ్ అభ్యర్థులు ఉన్నారు. మరి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో మరి ఉపాధ్యాయుల సహకారంతో మరి బ్యాలెట్ బాక్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో స్థానిక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రవిబాబు గారు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక బాపులపాడు MUO 2 బి సురేష్ కుమార్ గారు విచ్చేసి మరి విద్యార్థుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. ఇప్పుడు సురేష్ కుమార్ గారు. నమస్తే అండి అందరికీ. నా పేరు సురేష్ కుమార్, MUO బాపులపాడు. ఇక్కడ మాక్ పోలింగ్ ఒకటి జరుగుతుందండి. వీళ్ళు స్కూల్ పీపుల్ లీడర్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు బై ఎలక్టోరల్ ప్రాసెస్ ద్వారా. మనకి స్వీప్లో భాగంగా సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ ప్రాసెస్ స్వీప్లో భాగంగా ఇక్కడ ELC క్లబ్ను ఫామ్ చేశారు, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ను ఫామ్ చేశారు. ఈ క్లబ్ ద్వారా ఎథికల్ ఓటింగ్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, అలాగా ఎలక్షన్లో బ్యాలెట్ యూనిట్, అట్లాగే VVPAT, అలాగే కంట్రోలింగ్ యూనిట్ ఎలా ఉపయోగిస్తారు, ఏంటి, ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఎలాగా ఓటర్స్ని చెక్ చేస్తారు, ఏజెంట్స్ ఎలా ఉంటారు అనేది కార్యక్రమంలో చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు భాస్కర్ గారిని, ఈ సోషల్ స్టడీస్ స్టాఫ్ని, అందరి స్టాఫ్ని కూడా హెడ్ మాస్టర్ని అందరిని అభినందిస్తూ ఇలాంటి సెన్సిటైజేషన్ కార్యక్రమాలు విద్యార్థులు నేర్చుకుంటే ఇంట్లో పేరెంట్స్ని కూడా ఎలక్టోరల్ ప్రాసెస్లో నిమగ్నం చేసి ఎథికల్ ఓటింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాండక్ట్, క్యారెక్టర్, క్యాలిబరు ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిందిగా మేము ఈ స్వీప్ ప్రోగ్రాం ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ MUO గారు. అలాగే పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు రాజేష్ గారు ఈ స్వీప్ను ఉద్దేశించి పిల్లల్లో ఎలక్షన్ సంబంధించిన అవగాహన కల్పించడంలో బాగా ఉపయోగపడిందండి. ఇదే విధంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు భాస్కర్ గారు, రవిబాబు గారు వీళ్ళు చేసిన ఏర్పాటు చేసిన నిజంగా పోలింగ్ సెంటర్ ఉన్నట్టే ఉన్నాం. పిల్లలకి మాత్రం చక్కని అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. అలాగే మరి ఇక్కడ మనం చూస్తున్నాం పోలింగ్ ఏజెంట్స్ చాలా వాళ్ళ అభ్యర్థుల తరపున వాళ్ళందరూ కూడా ఓటర్ల జాబితాను తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఓటర్లందరూ కూడా వరుస క్రమంలో వస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వీప్ కార్యక్రమంలో భాగంగా నీ ఓటు నీ భవిష్యత్తు, ప్రజాస్వామ్యంలో ఓటే అతి ముఖ్యమైనటువంటి ఆయుధం. ఆ ఓటు అనేటువంటి ఆయుధాన్ని సక్రమైనటువంటి మార్గంలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి మా పాఠశాల చిన్నారులు స్కూల్ పీపుల్ లీడర్లో భాగంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా తల్లిదండ్రులు, సమాజం ఓటు ద్వారా మంచి నాయకత్వ లక్షణాల ద్వారా ప్రజాస్వామ్యం పరిగెత్తుతుందని తెలియజేస్తూ మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ భాస్కర్ రావు గారు